హాయ్, నా పేరు సతీష్. ఆహ్, ఈసారి ఎస్ఎస్ ఫిల్మ్ బ్యానర్ పైన మేము లవ్ ఫిల్మ్ గానీ ఆర్ హారర్ ఫిల్మ్ గానీ తీయకుండా సంథింగ్ స్పెషల్‌గా ఉంటుందనేసి ఒక షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసాం. ఈ మూవీ కంప్లీట్‌గా బేస్ అయ్యింది ఒక ట్రైబల్స్ మీద. ఆళ్ళు అరకులో ఉంటున్నారు వాళ్ళు. చాలామందికి అరకు అంటే హిల్ స్టేషన్. జస్ట్ 2 డేస్ అలాగెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు అని తెలుసు గానీ, అక్కడ ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయని తెలియజేయడానికే నేను ఈ ఫిల్మ్ తీశాను. అండ్ ఈ ఫిల్మ్ తీయడానికి మాకు అరకు వ్యాలీ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో వనకడిల్లి అనే ఊరు నుంచి 5 కిలోమీటర్స్ దూరం వెళ్తే అక్కడ ఒక కొండ ప్రాంతం వస్తది. అక్కడ బోండాస్ అనే జాతి, ట్రైబల్స్ జాతి అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎలాగుంటున్నారో, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేదే నేను ఈ మూవీలో చూపించాను. అండ్ వాళ్ళు బతకడానికి వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళు ఏంటంటే అమ్ముతారు, వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారని మీ ఫిల్మ్ చూసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఉంటూ ఉన్నారు ఇంకా అనేసి రీసెంట్గా అనుకున్నారు. వాళ్ళు ఉన్నటి వరకు వాళ్ళు ఓన్గా బతికేవారు. రీసెంట్గా వాళ్ళు బయట ప్రపంచానికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అమ్ముకొని వాళ్ళు బతకడం స్టార్ట్ చేశారు. ప్రతి 1 వీక్లో ఒక రోజు థర్స్డే అది కూడా వాళ్ళు మార్కెట్కి వచ్చి, ఆ మార్కెట్ని సంత అంటారు వాళ్ళు, ఆ మార్కెట్కి వచ్చి వాళ్ళు ఏంటంటే తయారు చేస్తారో అది అమ్ముకొని ఆ డబ్బులతో వాళ్ళు కావాల్సింది కొనుక్కొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అది ఎన్నో కొండల ప్రాంతాలని దాటుకొని వెళ్ళాలి. మేము ఎలా ఒకలా రిస్క్ చేసి మేము ఆ ప్లేస్కి వెళ్ళి మేము ఈ ఫిల్మ్ తీసాం. కేవలం జస్ట్ మేము వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ ఫిల్మ్ తీసాం. మేము వెళ్తున్న టైంలోనే లక్కీగా చాలా మంది ఫారినర్స్ అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు మాట్లాడడం, వాళ్ళు ఏంటంటే అమ్ముతున్నారో వీళ్ళు కొనుక్కోవడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం మేము చూసాం. సో 2 కలిపి షూట్ చేసాం మేము ఫిల్మ్ కింద. అండ్ మీరు చూడొచ్చు ఈ ఫిల్మ్లో చాలా వరకు ప్లేసెస్ అన్నీ మంచుతోటి ఫుల్గా కప్పేసి ఉంటుంది. కానీ మీరు అనుకోవచ్చు ఇది ఎక్కడికో వెళ్ళి తీసామని. కాదు, ఇది కంప్లీట్గా అరకు వ్యాలీలో తీసిందే. ఈ ట్రైబల్స్ కూడా అరకు వ్యాలీలో ఉంటున్నాలే. And still they are living like they don't know what present technology. They don't have any cell phones, they don't have any electricity, they don't have any televisions. They're just living like a stone age people. So వాళ్ళని తీయడానికి కూడా మేము పర్మిషన్ తీసుకుని వాళ్ళని మేము ఫిల్మ్ షూట్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఆ ఆడవాళ్ళందరూ వాళ్ళ బుర్ర పైన పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ వాళ్ళు తయారు చేసినవి. అవి మార్కెట్కి వచ్చి, సంతకు వచ్చి అమ్మి ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన సామాన్లు, అంటే వాళ్ళు తినడానికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు. అండ్ ఈ బోండాస్ జాతిలో మగవాళ్ళందరూ అడవిలోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ తెచ్చి ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు తయారు చేసి మార్కెట్కి వచ్చి అమ్ముతారు. అండ్ వీళ్ళు పర్టికులర్గా బయట జనాన్ని ఎవరిని అంత బేగా నమ్మారంటే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు వాళ్ళు. అండ్ వీళ్ళ ఆచారం ఏంటంటే కంటిన్యూస్గా అలాగా వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళు అది కూడా వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న ఆల్కహాలే తీసుకుంటారు. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మీరు కంప్లీట్గా డిఫరెంట్ డ్రెస్సింగ్, అది మీరు ఎప్పుడు చూసుండరు. నాకు తెలిసి ఈ డ్రెస్సింగ్ అంతా అటుపక్క ఆఫ్రికాలోని అటుపక్క ఉంటుంది, కానీ మన ఇండియాలో అయితే మీరు పర్టికులర్గా ఈ అరకులో చూడొచ్చు. వీళ్ళు అంటూ ఉన్నారని రీసెంట్గా కనుక్కున్నారు నేను చెప్పినట్టు. అండ్ వాళ్ళు మెడలో మీరు చూడొచ్చు, మినిమం అది 1/2 kg 1 kg సిల్వర్ వాళ్ళ మెడలో ఉంటుంది. అది కూడా వాళ్ళ ఆచారమే. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అన్ని పూసలతోటి తయారు చేసుకునే డ్రెస్సింగ్. అది బయట ఎక్కడ దొరకలేదు, అది ఓన్గా తయారు చేసుకున్నారు వాళ్ళు. సో మీరు చూడొచ్చు.
మై ఎస్ఎస్ ఫిల్మ్ టీమ్ అండ్ మై క్రూ మెంబర్స్. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈసారి కూడా మీరు ముందు చూసే ఉంటారు మేము చేసిన పెట్రాయల్ మూవీ అండ్ క్లిక్ మూవీ, అది కూడా చాలా హార్డ్ వర్క్ చేసి మేము ప్రజెంట్ చేసాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు. సో మీకోసమే మేము మళ్ళీ హార్డ్ వర్క్ చేసి మేము ఈసారి బోండాస్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసాం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద అరకు వ్యాలీ పీపుల్ who helped us a lot, and our special thanks to our producer NV Ramesh, and he helped me a lot and he encouraged me to do this short documentary film on the tribals. And just want to bring out the life of the tribals to the people who are watching this film. Hi guys, my name is Satish and I'm the director of the movie Bondas, and we started the banner known as SS Film. SS Film means SS Satish and SS is Sham, and this is the Sham, my friend. We started the film banner which is SS Film, and our first film is Betrayal, and in that film he is the hero, and the second film is Click, and the third film is Bondas. It's completely tribal oriented film. We just directed this film just for only, it's a documentary, not any other commercial or something. And please don't take this movie as serious. I just want to show the life of the tribal who are living in Aruku Valley. So I hope you will all